వేసవి ఎండలు మొదలైన వేళ ద్రాక్ష మహోత్సవం సందడిగా సాగుతోంది. ప్రశాంత వాతావరణం నడుమ రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రాంగణంలో శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ద్రాక్ష పండుగ జరుగుతోంది. హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఔత్సాహిక ద్రాక్ష ప్రేమికులు, యువత, చిన్నారులు తరలివచ్చి క్షేత్రాల్లో కలియదిరుగుతూ పండ్లు రుచి చూస్తూ కొనుగోలు చేసి ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలో ద్రాక్ష సాగు కనుమరుగైపోతున్న వేళ మళ్లీ రైతుల్లో పంట సాగు పట్ల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రిసిషన్ ఫార్మింగ్, ఖచ్చితమైన వ్యవసాయంలో ద్రాక్ష అత్యంత యోగ్యమైన పంట దృష్ట్యా పంట మార్పిడిలో భాగంగా ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ద్రాక్ష పంట సాగుకు పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో అనువైన ప్రాంతాల్లో రైతుల్లో ద్రాక్ష పంట సాగు ప్రోత్సహించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ద్రాక్ష పండ్ల వినియోగం పట్ల అన్ని వర్గాల ప్రజలు, పంట సాగు పట్ల రైతుల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్ ద్రాక్ష పరిశోధనా స్థానం ప్రాంగణంలో ద్రాక్ష మహోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. ఉద్యాన కళాశాల పక్కన పరిశోధన క్షేత్రంలో ద్రాక్ష మేళాను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి ప్రారంభించారు. పెద్ద ఎత్తున జంటనగర వాసులు తరలివచ్చి ద్రాక్ష క్షేత్రాల్లో కలియ తిరుగుతూ పండ్లు కోసి రుచి చూస్తూ కొనుగోలు చేస్తున్నారు. బాగుందండి. అంటే ఆర్గానిక్ గ్రేప్స్ కదా, కొంచెం టేస్ట్గా మంచిగా ఉన్నాయి. పిల్లలకు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ మంచిగా అంటే చూసి ఇలా తీసుకోవడం మాకు మంచిగా అనిపిస్తుంది. దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతకుముందు వచ్చానండి, ఒక 5 years బ్యాక్ వచ్చాను. తర్వాత లైక్ ఆల్మోస్ట్ 1 month నుండి మేము ఫాలోఅప్ అవుతున్నాము. ఈరోజు కాల్ చేస్తే ఈరోజే స్టార్ట్ అయింది అని చెప్పారు. సో ఫ్యామిలీస్తో వచ్చాము మేము. సో గ్రేప్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి అండ్ చాలా ఒక టోటల్ 30 varieties అని చెప్పారు. 60 varieties. ఓకే, చాలా బాగుందండి. యాక్చువల్ నాకైతే ఐడియా లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ ద గ్రేప్ గార్డెన్. సో నైస్ ఎక్స్పీరియన్స్. మన సొంత ఫామ్లోకి వెళ్ళి కోసుకొని తీసుకొని అంటే తిని వెళ్ళినట్టు బాగా ఎక్స్పీరియన్స్. గతంలో జ్యూస్, వైన్, సీడ్ సెల్ రకాలు వేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష కాలక్రమేణా హైదరాబాద్ చుట్టుప్రక్కల తగ్గిపోయింది. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడం, స్థిరాస్తి వ్యాపారం, కూలీల కొరత, పెట్టుబడి వ్యయం పెరగడం, చీడపీడలు, తెగుళ్లు, ఆశించిన దిగుబడులు రాకపోవడం, సరైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడడం వెలసి ద్రాక్ష పంట సాగు కనుమరుగైపోయింది. రైతులు ఆర్థికంగా కోలుకోలేకుండా దెబ్బతిన్నారు. గత వైభవం చరిత్ర పుటలకే పరిమితమైపోకుండా మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన ఉద్యాన శాఖ మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ యువతకు చేరువ చేసి ద్రాక్ష పంట సాగు వైపు మళ్లించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ద్రాక్షలో మనకి ఎన్నో న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ద్రాక్ష జ్యూస్ తాగడము, తర్వాత వీటిలో చాలా రకాల టేబుల్ వెరైటీస్, జ్యూస్ వెరైటీస్, వైన్ వెరైటీస్, తర్వాత కిస్మిస్ చేసుకునే రకాలు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. అయితే వీటన్నిటిని కూడా మళ్ళీ కూడా ఎంకరేజ్ చేసి తెలంగాణలో మనము మళ్ళీ ఈ ద్రాక్షను మళ్ళీ పైకి తీసుకొచ్చి ఏరియా ఇంక్రీజ్ చేసినట్టయితే మనకి చాలా బాగుంటుంది. రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ద్రాక్షలో అనేది మనకు పూత దశలో కానీ కాయ పెరుగుదల దశలో కానీ మనకు వర్షాలు పడకూడదు. ఈ వర్షాలు పడిన అంటే హ్యూమిడిటీ కానీ వర్షాలు కానీ ఉన్నట్టుగైతే మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ అదేవిధంగా ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే 15 నుంచి 35 degrees సెంటిగ్రేడ్. అదేవిధంగా రైన్ఫాల్ చూసుకున్నట్టయితే 600 నుంచి 900 mm రైన్ఫాల్ ఉన్న ఏరియాస్. అదేవిధంగా ఇది సబ్ ట్రాపికల్ క్రాప్ కాబట్టి మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మహబూబ్ నగర్, వికారాబాదు, నల్గొండ వంటి జిల్లాలో మనం ఈ సాగుదలను మొదటగా ప్రోత్సహించి తద్వారా ఎక్కడైతే రైతులు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నారో మేము కూడా చేస్తామని ముందుకొచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమం మేము మా యూనివర్సిటీ తరఫున మేము చేయబడతాము. అదేవిధంగా నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే కస్టమర్స్ ద్రాక్ష పంట సాగు విస్తీర్ణం పెంపొందించేందుకు విస్తృత పరిశోధనలు చేపట్టేందుకు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటలీ, ఫ్రాన్స్ తరహాలో విశ్వనగరం హైదరాబాద్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తక్షణమే సంగారెడ్డి పండ్ల పరిశోధనా స్థానం, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పరిశోధనా స్థానంలో ద్రాక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించింది. ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కూడా కొంత మొగ్గు చూపటానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఒక రైతు డైరెక్ట్గా 30 ఎకరాలు ఈ గ్రేప్ విస్తీర్ణం సాగు చేస్తామన్నటువంటి ముందుకు వచ్చినారు.
సో ఈ విధంగా మనము రైతులు ఇంతకుముందు ఏమిటంటే హైదరాబాద్ చుట్టే వేయాలి అనేటువంటి దాంతో ఈ రియల్ ఎస్టేట్ మూలంగా చాలా వరకు వెళ్ళిపోయింది ఇది. సో కాబట్టి మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఇటు చుట్టుపక్కల చూస్తే ఈ మహబూబ్నగర్ జిల్లా కానీ కొంతవరకు నల్గొండ కానీ కొంత ఇటు రీజనల్ రింగ్ రోడ్ లోపల కొద్దిగా అటు ఇటుగా కొంత ఏరియా పెంచడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో అగ్రి టూరిజం ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ద్రాక్ష సాగు కోసం ప్రోత్సాహకాలిచ్చి రైతులను ప్రోత్సహించడం, వైన్ విధానం తీసుకొచ్చి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు వైన్ యార్డులు నెలకొల్పేందుకు తోడ్పాటిస్తే బాగుంటుందన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.